ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రతిదినం మిమ్మల్ని ఆయన యొక్క మాటతో ఓదారుస్తున్నాడు. మనుషులు ఇచ్చే ఓదార్పుకు దేవుడిచ్చే ఓదార్పు గల వ్యత్యాసం ఏంటంటే, మనుషులు కేవలం మాటలు మాత్రం మాట్లాడి పక్కకు జరగగలరేమో కానీ దేవుడు మాట్లాడాడంటే విడిచిపెట్టడండి. ఆయన కన్నులో మనం ఉంటాము, ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాము. కాబట్టి వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు, మర్చిపోయే దేవుడు కాడు. కాబట్టి ఈరోజు మీకు వాగ్దానం చేశాడా? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించి మీ దినచర్యను మీరు ఆరంభించినా, అంతేకాకుండా నమ్మినా కానీ ఆయన హృదయంలో మీరు గుర్తుండిపోతారు. ఆయన ఏదైతే చేస్తానన్నాడో అది ఖచ్చితంగా చేయకుండా ఆయన ఉండలేడు. అట్టి ప్రేమ దేవుడు మీ జీవితంలో ప్రతిరోజు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను ఆస్వాదించండి. లోకంలో మీకు ఎదురవుతున్న ప్రతి బాధని ఈ ప్రేమలో మీరు మర్చిపోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా కొనసాగగలుగుతుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుంది. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. విడవక దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు. నీకు సమస్య కానీ ఆపద కానీ ఎదురైందే అనుకోండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల్ని ఆశ్రయిస్తాం. మనుషులు ఆశ్రయిస్తే బహుశా వారి నీ మీద కనికరపడి నీకు సహాయం చేయొచ్చు. 1, 2, 3 సార్లు, అంతకంటే ఎక్కువగా నువ్వు వారి ఇంటికి వెళ్ళినా వారిని ఆశ్రయించడం కానీ వారిని ఎందుకు విసుగుపడతారు. ఏమని విసుగుపడతారు? ఎన్ని రోజులు నేను ఈ వ్యక్తికి సహాయం చేయాలి, ప్రద్దాక నా దగ్గరికి వస్తున్నాడేంటి, ప్రద్దాక నన్ను ఆశ్రయిస్తున్నాడేంటి అని చెప్పేసి చాలామంది నీ పొరుగువాడైనప్పటికీ కూడా, నీ స్నేహితుడైనప్పటికీ కూడా, మరెవ్వరైనప్పటికీ కూడా మీ ద్వారా విసుగునందుతాడు. ఎందుకంటే వాళ్ళ ప్రేమలు ఎలాంటి ప్రేమలు అంటే సగం మధ్యలో విడిచిపెట్టే ప్రేమలు, నీ భారం ఎంత మాత్రమో మోయని ప్రేమలు ఈ లోకంలో మనకు కనబడుతున్న ప్రేమలు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమలో నుండే కానీ, పరిపూర్ణమైన దయలో నుండే కానీ మనమందరం ఆయన పరిపూర్ణమైన మంచితనంలో నుండి దేవుడు మన మీద కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, మన బలహీనత లేదు ఆయన కృప ధారాళంగా మానక కృపిస్తున్నాడు, చూపిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఒక్కసారి మనం ఎదుటి మనిషి విషయంలో మిస్టేక్ చేసామే అనుకోండి, తప్పు చేసామే అనుకోండి, ఆ మనిషి మరొకసారి మనకు సహాయం చేయడానికి ఎంత మాత్రము ముందుకు రాడు. కొన్నిసార్లు మన బలహీనతలు ఆ వ్యక్తికి తెలిస్తే ఆ మనిషి మనకి ఇంకా సహాయం చేయడానికి ముందుకు రాడు. మన అంతరంగం ఎరిగిన దేవుడు మన బలహీనత తెలుసు, మన మర్మము తెలుసు, మన గురించి అన్నీ తెలుసు. కానీ మనం ఎలాంటి వారమో, ఇంత పాపులమైన తెలిసినప్పటికీ కూడా దేవుని కృప మన ఎన్నడూ కూడా మానవులకు ఆగలేదండి. అలాంటి కృప వెంబడి కృప దేవుడు విడువక మన ఎడల చూపిస్తున్నాడు. బలహీనతల యందు, నిందల యందు, అవమానాల యందు, సంపన్న స్థితి యందు కూడా, ఇంకా పొగడతల యందు, అన్నింటి యందు దేవుడి యొక్క కృప అనేది మనకు చూపించబడుతుంది. నిజంగా ఆయన గనుక కృప చూపించడం ఆపివేస్తే మన జీవితం కూడా అలాగే ఆగిపోతుంది. దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి ఇప్పటికీ కూడా గత కాలము చూపించిన కృపల వలె ఇప్పటికీ కూడా కృప వెంబడి కృప మీ జీవితంలో చూపిస్తున్నాడు. అట్టి కృపలు నీ జీవితంలో ఇక ముందు కూడా చూపించబోతున్నాడు. కాబట్టి ఆయన కృప చూపించడానికి సమీపముగా ఉన్నాడు, కనికరపడడానికి, మేలు చేయడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ఒక్క విశ్వాసంతో మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థలంలోనికి మీరు చేరుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించాం. నీ పరిపూర్ణతలో నుండి మా జీవితంలో నీ కృపని మేము పొందుకుంటున్నామయ్యా. కృప వెంబడి కృపని మేము పొందుకుంటున్నాము.
అయా నా దేవా నీకు వందనాలు. పలుమార్లు తండ్రి నీకు దూరమైనప్పటికీ, పలుమార్లు మేము కృంగిపోయినప్పటికీ కూడా నీ కృప ఏ రోజు మా విషయంలో ఆగిపోలేదు. కానీ నీ కృప మా జీవితంలో ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది తండ్రి. మనుషులు మమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టిన రీతిగా నీవు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ తండ్రి మమ్మల్ని అతిగా ప్రేమించి తండ్రి ప్రభువా, నేను విడిచిన నన్ను విడువని దేవుడు తండ్రి. మేమందరము నేను మర్చిన కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మరువని యొక్క కృప తండ్రి యేసయ్య మా ఎడల ప్రతిదినము చూపిస్తున్నావు కనుక తండ్రి నీ సహాయము నీ కనికరము మాకుండగా తండ్రి ఎంత మాత్రమో ఎవ్వరూ కూడా అధైర్యపడకుండా తండ్రి ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం పెంచుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.